నేత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై వనమైపోయిందే మదిలో క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం ఆమె కోసం నాన్న అంతలా వెతికారు కదా ఆమెకి మన మీద ప్రేమే ఉంటే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి కదా మనకెన్ని రోజులు అమ్మ అడ్రస్ తెలియనట్టే అమ్మకి మన అడ్రస్ దొరకలేదేమో అమ్మ సైడ్ మాట్లాడుతున్నావా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను మహి చూడక్క నిజం చెప్పాలంటే నేను ఆవిడ దగ్గరికి రాకపోతే నువ్వు ఒంటరిగా వెళ్ళాలి నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకిష్టం లేక వస్తున్నా అలా అనొద్దు మహి నిజమక్క నాకు ఆమె మొహం చూడటం కూడా ఇష్టం లేదు అలా అనకే ఎంతైనా మన అమ్మ కదా సర్లే నీ కోసం నాన్న మాట కోసం ఆమె దగ్గరకొస్తాను ఆమెను చూస్తాను తరువాత మాత్రం ఆమె దగ్గర ఉండను నువ్వు ఉంటానంటే అది నీ ఇష్టం మరెక్కడుంటావే అక్కడికెళ్ళాక ఆలోచిస్తా అయినా మనం అడ్రస్ తీసుకుని వెళ్తున్నాం కానీ ఆ మహాతల్లి ఎక్కడుందో ఎలా ఉందో అసలు ఇప్పుడు ఏం చేస్తుందో అన్ని సరుకులు ముందు పెట్టుకుని పని మొదలు పెట్టకుండా అలా తెల్ల మొహాలేసుకుని చూస్తున్నారేంటి అమ్మగారు సీతక్క ఇంకా రాలేదు కదా సీతక్క రాకుండా మనం ఏ పనన్నా మొదలు పెట్టామా అవతల ఆర్డర్ ఇవ్వాలి కదా టైం అవుతుంది ఎక్కడున్నావే సీతమ్మ స్వామి కృష్ణతత్వం అంటే ధర్మం వైపు నిలబడి న్యాయాన్ని గెలిపించడం. ఇన్ని సంవత్సరాలు నిన్నే నమ్ముకున్నాను, మరి నన్నెందుకయ్యా గెలిపించలేదు? రాముడు అరణ్యవాసం తర్వాత పట్టాభిషేకం జరిగి మహారాజయ్యాడు. పాండవులు అజ్ఞాతవాసం తర్వాత యుద్ధాన్ని గెలిచి సామ్రాజ్యాన్ని నిలుపుకున్నారు. మరి నేను 25 సంవత్సరాలుగా వనవాసం చేస్తూనే ఉన్నాను. నా 2 కూతుళ్ళని నాతో ఎప్పుడు కలుపుతావు స్వామి?
ఏంటి సీతక్క? మిమ్మల్ని పిండి కొట్టే దగ్గర వద్దు, అప్పడాలొత్తమని చెప్పారు. ఇటివ్వండి. ఎప్పుడు గలగలా మాట్లాడే సీతక్క మౌనంగా సైగలు చేస్తుందేంటి? నీకు తెలీదా? ఈరోజు కృష్ణాష్టమి కదా, ఆవిడికి కూతుళ్ళు దూరమైన రోజు. మళ్ళీ వాళ్ళు తిరిగి తొందరగా రావాలని సాయంత్రం దీపం వెలిగించే వరకు ఇలాగే ఉపవాసం మౌనవ్రతం చేస్తుంది. నువ్వెన్ని మౌనవ్రతాలు చేసినా, హోమాలు పూజలు చేసినా ఆ దేవుడు నీ మొర ఆలకించడు. నువ్వా అవి చేయడం మానవు. సీతమ్మ, నాకు ఈ రోజు స్కూల్ సెలవే. పని చేస్తే ఏమైంది? అర్థమైందిలే, చదువుకోమంటావు అంతేగా. సీతారత్నం, నువ్వు పని చేయడంలోనూ నీ కూతుళ్ల కోసం ఎదురు చూడ్డంలోనూ అస్సలు అలసటే రాదే. నువ్వింతలా ఎదురు చూస్తున్నావు. అసలు వాళ్ళు నువ్వున్నావని అనుకుంటున్నారో లేదో, నీకోసం వస్తారో లేదో, అసలెక్కడున్నారో. మహి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే అక్క, త్వరగా వచ్చే. Hello everyone! Welcome to our live music show! Put your hands together and let's invite our pop king and rock star, Mr. Viraj!
మిస్ అవుతున్నానే. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నావు? సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎక్కడున్నావు నువ్వు? సార్ సార్ పక్కనే ఉన్నాను, వస్తున్నాను సార్. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదు సార్, ఏం లేదు సార్, వచ్చేస్తున్నాడు. 5 minutes లో నువ్వు ఇక్కడ ఉండాలి, అర్థమవుతుందా? ఓకే సార్. తల మీద దెబ్బ తగిలి స్పృహ తప్పినట్టుంది. ఈడెవడో కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేస్తున్నట్టున్నాడు. రేయ్ కార్ దిగురా, దిగు. పాపం కార్తో అమ్మాయిని గుద్దేసి ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు లోపల. ఒరేయ్ దిగుతావా దిగవా? వీడిలా చెప్తే దిగడు. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? అలా చూస్తున్నావేంటి? త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళవయ్యా, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? ఏయ్ నిన్నే మాట్లాడవే. నేను తీసుకెళ్తాను, మీరు దయచేసి ముందు అమ్మాయిని కారు ఎక్కించండి. ఇన్ని దొంగతనాలు చేశాను కానీ ఇలాంటి తిట్లు ఎప్పుడు తినలేదురా బాబు. ఛీ కర్మ. అక్క 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 ఇక్కడికి వెళ్ళింది. ఎవరమ్మా? ఇక్కడ మా అక్క ఉండాలండి. ఎవరు? ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్న అమ్మాయా? అవునండి. ఇందాక రోడ్డు దాటుతుంటే కారు గుద్దేసిందమ్మా. కారు గుద్దేసిందా? మా అక్కకేం కాలేదు కదా? ఆ గుద్దిన వాడే హాస్పిటల్కి తీసుకెళ్లాడమ్మా. ఏ హాస్పిటల్ తీసుకెళ్లాడు? తెలీదమ్మా. ఆ వెహికల్ నెంబర్ నోట్ చేశానమ్మా, ఇదిగో. ఈ నెంబర్ తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమ్మా. అలాగే సార్. ఈ డ్రైవర్ గడు ఇంకా రాలేదు. ఏ ఎక్కడున్నావయ్యా? సార్ వచ్చేస్తున్నాడు సార్. త్వరగా రావయ్యా.
అవతల ప్రోగ్రామ్ అయిపోయింది, సార్ వచ్చేస్తున్నారు. అలాగే సార్. సార్ 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 2 minutes సార్. ఎందుకు సార్ అది వెహికల్ వచ్చేస్తుంది, ప్లీజ్ సార్. వాట్ ద హెల్. విరాజ్, ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ సూపర్. Come on, sweetheart. I'm expecting something else. I'm really lucky, విరాజ్. But నేను ఇంకా లక్కీ కాదు. బికాస్ నువ్వు ఇంకా డేట్కి రిక్వెస్ట్ చేయలేదు. యాక్సెప్టెడ్. Are you sure? ఇప్పటికే చాలా లేట్ అయింది విరాజ్. మరి ఇంకా లేట్ ఏంటి? పద. సార్ 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 మళ్ళీ ఏంటయ్యా? 2 minutes సార్, వెహికల్ వచ్చేస్తుంది. విరాజ్, ఇంకా లేట్ ఏంటి? ఇడియట్. సార్ 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 కార్ వచ్చేసింది, కార్ వచ్చేసింది సార్. కమ్ సార్, టైం సెన్స్ లేదు, నాన్ సెన్స్. జరుగు. కమ్ బేబీ, గెట్ ఇన్. సార్ 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 మళ్ళీ ఏంటయ్యా? వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది సార్. వాట్? కార్ కేం డ్యామేజ్ కాలేదు కదా? లేదు సార్. దెన్ వాట్? సార్ 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 హే, ఏంటయ్యా నీ గోలా? సార్ అది కాదు సార్, అమ్మాయి. అమ్మాయి ఏంటి ఇప్పుడు? గెట్ లాస్ట్ యు ఇడియట్. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. సార్ 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 అర్జెంట్ గా కంప్లైంట్ ఇవ్వాలి సార్. రైటర్ గారు లోపల ఉన్నారమ్మా, అక్కడ ఇచ్చేయి. సార్ సార్ రైటర్ గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉన్నారమ్మా లోపల. రైటర్ గారు అర్జెంట్ గా కంప్లైంట్ ఇవ్వాలండి. కంప్లైంటా? ఎందుకమ్మా? మా 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 అక్క కనిపించట్లేదండి. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? రైటర్ గారు, ఆ అమ్మాయిని లోపలికి పంపించండి. ఓకే మేడం. సిఏ గారు పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళండమ్మా. మేడం 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 మా మా అక్క కనిపించడం లేదు. కంగారు పడకు. మూర్తి గారు, అది కాదు మేడం. Yes, madam. యాక్చువల్ గా మా అక్క. వాటర్ తీసుకురండి. సరే మేడం. మేడం అది కాదు మేడం. అసలు ఏం జరిగిందంటే. మూర్తి గారు, వాటర్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పు, ఏమైంది? మేడం, నేను మా అక్క వైజాగ్ నుండి హైదరాబాద్ కి ట్రైన్ లో వచ్చాం. బయటికి రాగానే మా అక్క హ్యాండ్ బ్యాగ్ ని ఒక దొంగడు కొట్టేశాడు. నేను ఆ దొంగ వెనకాలే పరిగెట్టాను. ఈ లోపు మా అక్క వెనకాల వస్తుంటే కార్ గుద్దేసిందంట మేడం. నేను దొంగను పట్టుకోవాలనే కంగారులో వెనక్కి చూడలేదు. ఆ కార్ వాడే మా అక్కని హాస్పిటల్ కి తీసుకెళ్తానని ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడంట మేడం. ఇదిగోండి కార్ నెంబర్ మేడం. మూర్తి గారు, ఆర్టీఓ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆ కార్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి. తీసుకోండి మేడం. మేడం మా అక్క. నువ్వు ముందు కూర్చో. అది కాదు మేడం. నువ్వు కూర్చో. ఇంతకీ పోయిన బ్యాగ్ లో ఏమేమున్నాయి? డబ్బులు, ఏటీఎం కార్డులు అన్ని అందులోనే ఉన్నాయి మేడం. ఆ దొంగని చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలను మేడం. సరే, నువ్వేం వర్రీ అవ్వద్దు. రైల్వే స్టేషన్ దగ్గర రెగ్యులర్ గా పిక్ పాకెట్ చేసే దొంగల్ని ఎంక్వైరీ చేసి మీ బ్యాగ్ ని రికవరీ చేస్తాం. లేదు మేడం, బ్యాగ్ కంటే ముందు మా అక్క ఎక్కడుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్ మేడం. ప్లీజ్ కొంచెం తొందరగా ఎంక్వైరీ చేయండి మేడం, ప్లీజ్. మేడం, ఆ కార్ డీటెయిల్స్ మేడం. ఆ కార్ ఎవరిది? వివిఐపిది మేడం. వివిఐపినా? ఎవరు? మన హైదరాబాద్ రాక్ స్టార్ విరాజ్ గారు మేడం. విరాజా! ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్! విరాజ్! అమ్మాయి ఏమైంది? విరాజ్ మేడం, విరాజ్! ఓ మై గాడ్, మై క్యూట్ రాక్ స్టార్! అది నీ కారా? మా అక్క ఎంత లక్కీయో! అక్క, యు సో లక్కీ! అక్క, విరాజ్ ని కలిసావు. విరాజ్ కార్ ఎక్కావు. అయ్యో విరాజ్! అక్క, నీకేం కాదక్క, నువ్వు చాలా సేఫ్. నీ పక్కన ఉన్నది ఎవరనుకున్నావు? రాక్ స్టార్ విరాజ్. అయ్యో, నా హీరోని కలిసే ఛాన్స్ మిస్ అయ్యానే. ఆ కార్ నన్ను గుద్దేసిన బాగుండు. మంచి ఛాన్స్ మిస్ అయ్యాను. విరాజ్!